హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ పకోడీ అండి. ఇప్పుడైతే మన ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేకపోతే ఇలా ఉల్లిపాయలు ఉంటే ఈజీగా పకోడీ అయితే వేసుకోవచ్చండి. దానికోసం ముందుకు ఉల్లిపాయలని ఇలాగ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసాను, 1/2 కప్పు బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేడి వేడి కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా బాగా వస్తుందండి. తర్వాత చిటికెడు పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం కారం వేసానండి, అంటే 1 స్పూన్ వరకు వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సరే, ఇలా ఉల్లిపాయ పకోడీ ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలండి. ఉల్లిపాయలు ఇలా స్మాష్ చేస్తూ కలపడం వల్ల మనకి ఉల్లిపాయలోంచి వచ్చే వాటర్తో ఇదైతే మిక్స్ అవుతుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి పకోడీ కోసం పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలు అయితే వేసుకోవాలి. వెంటనే కలిపేసి వెంటనే వేసేసుకోవచ్చు అండి, దీనికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చల్లగా వర్షాలు పడ్డప్పుడు లేదా పప్పుచారు రసంలోకి కూడా ఫ్రైగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పకోడీలు అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం అయితే వేసుకోవాలి. ఓవర్ హీట్ అయిపోతే వెంటనే కలర్ వస్తుందండి, సరిగ్గా ఉడకదు. కరెక్ట్గా హీట్ అయిన తర్వాత మనం అయితే వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే బాగా క్రిస్పీగా వచ్చేస్తుందండి. కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పకోడీ అయితే క్రిస్పీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని అన్ని సైడ్స్కి కూడా కలుపుకుంటూ అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మనం పకోడీ వేసిన వెంటనే బబుల్స్ అయితే వచ్చాయి కదా, బబుల్స్ తగ్గేంత వరకు కూడా ఫ్రై చేశాను. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇలాగే మనం రెండో వాయి కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఇంకా రెండో వాయి అయితే మీకు చూపించలేదండి, అవి కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. చూడండి, రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలండి, అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Bye friends.